భవిష్యత్తులో మానవ మేధస్సును కృత్రిమ మేధస్సు మించిపోతుందా అంటే అవునని అంటున్నారు పరిశోధకులు. 2030 నాటికి ఏఐ స్థానంలో ఏజీఐ అందుబాటులోకి వస్తుందని, అది మనుషులానే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందని గూగుల్ అనుబంధ డీప్ మైండ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు షేన్ లెగ్ అంచనా వేశారు. ఇప్పటి వరకు ఏఐ మనుషులు ఇచ్చిన టాస్క్లని మాత్రమే పూర్తి చేస్తోందని, అంతకు మించి సొంతంగా ఆలోచించే శక్తి ఏజీఐకి ఉంటుందన్నారు. ఈ ఏజీఐ కారణంగా మానవాళికి ముప్పు ఎదుర్కొనే అవకాశం ఖచ్చితంగా ఉందని షేన్ లెగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు పోటీ పడుతున్నాయి. ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతాయని ఆందోళనలున్నాయి. అయితే ఏఐని మానవులు ట్రైన్ చేయడం బట్టే అది పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనుషులు చేసే చాలా పనులు ఏఐ చేయలేదనే వాదనలు లేకపోలేదు. అయితే మానవునికి మాత్రమే సాధ్యమయ్యే అపార మేధస్సును త్వరలోని కృత్రిమ మేధ సాధించనుందని గూగుల్ అంచనా వేసింది. సృజనాత్మకత, ఉద్వేగాలు వంటివి కేవలం మనుషులకే సొంతమని ఇప్పటి వరకు అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఇది ఏఐకి కూడా సాధ్యమేనని గూగుల్ అనుబంధ డీప్ మైండ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు షేన్ లెగ్ అంచనా వేశారు. షేన్ లెగ్ సహరచయితగా సేవలందించిన ఒక విస్తృత స్థాయి రీసెర్చ్ పేపర్లో ఏజీఐపై కీలక విషయాలు వెల్లడించారు. కృత్రిమ మేధ మానవ స్థాయి మేధస్సును సాధించడాన్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు. 2030 ఏడాది కల్లా ఏజీఐ సాకారమవుతుందని పరిశోధనలో వెల్లడైంది. ఏఐ మరో అడుగు ముందుకు వేస్తే అదే ఏజీఐ అని షేన్ లెగ్ అన్నారు. ఇప్పటి వరకు ఏఐ మనుషులు ఇచ్చిన టాస్క్లను మాత్రమే పూర్తి చేస్తుందని, అంతకు మించి సొంతంగా ఆలోచించే శక్తి దానికి లేదు. కానీ ఏజీఐ మాత్రం ఇచ్చిన పనిని ఎందుకిచ్చారు, అందులో ఎంత చెయ్యాలి, ఆ పని అసలు నాకెందుకిచ్చారు, ఇచ్చిన డేటా భవిష్యత్తులో నా సొంతానికి పనికొచ్చేవేమేమున్నాయి వంటి వాటిని స్వీయ సమీక్ష చేసుకోగలదు. అంటే సొంతంగా ఆలోచించగలదు. ఏజీఐకు ఏదైనా సమాచారం ఇస్తే అది డేటాను పూర్తిగా అర్థం చేసుకుని వాటి నుంచి కొత్త విషయాలను నేర్చుకుని తనకు అన్వయించుకుని తుది ఫలితాన్నిస్తుంది. ఆ వివరాలను శాశ్వతంగా గుర్తుంచుకుంటుంది. దాంతో భవిష్యత్తులో మానవులు అడిగే, కోరే, అభ్యర్థించే విషయాలపై ఏఐ సైతం సొంత నిర్ణయం తీసుకున్నాకే పని మొదలు పెడుతుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మానవ మేధను అర్థం చేసుకుని ఏజీఐ మనిషి దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే చర్చ ఇప్పుడు మొదలైంది. అయితే ఈ ఏజీఐ కారణంగా మానవాళి ముప్పు ఎదుర్కొనే అవకాశం కూడా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనుషుల్లా ఆలోచించే శక్తి ఏజీఐకి ఉంటే అది తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే మానవాళికి ఏజీఐ ఏ రకమైన హాని తలపెడుతుంది, వాటి తీవ్రత ఎంత ఉండొచ్చనే వివరాలను ఈ రీసెర్చ్ పేపర్లో పేర్కొనలేదు. కాకపోతే ఏజీఐ ముప్పును ఎదుర్కొనేలా మానవాళి ఇప్పటినుంచే సంసిద్ధం కావాల్సిన అవసరం చాలా ఉందని నొక్కి చెప్పారు. గూగుల్, ఇతర కృత్రిమ మేధ రంగ సంస్థలు కలిసి ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని సూచించారు. అందుబాటులో ఉన్న సమాచారంతో ఏజీఐ చాలా గిమ్మిక్కులు చేయొచ్చని రీసెర్చ్లో గుర్తించారు. డేటాను అనుకూలంగా మార్చుకోవచ్చని, దుర్వినియోగం చేయొచ్చని, తప్పుల తడకగా డేటాలో మార్పులు చేయొచ్చని, డేటా ప్రాథమిక లక్ష్యాన్నే ఏమార్చొచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఇతరులకు హాని తలపెట్టేందుకు ఇప్పటికే కొందరు ఏఐను విస్తృతంగా దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ఏజీఐ ఇంకెంత హాని తలపెట్టొచ్చనే అంచనాలను రీసెర్చ్ పేపర్ ప్రస్తావించింది. వచ్చే 10 ఏళ్లలో ఏజీఐ అందుబాటులోకి వచ్చే అది మానవ మేధను మించిపోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. మానవ మేధస్సును మించిపోతే అది సొంతంగా ఆలోచించి దానికి నచ్చిన ఫలితాన్నే ఇవ్వొచ్చని డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏజీఐలను మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడేలా, వినాశనానికి తావు లేకుండా అభివృద్ధి చేయాలని, సంబంధిత సంస్థలన్నింటిపై అజమాయిషీగా ఐరాస వంటి నియంత్రణ వ్యవస్థ ఉండాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.